హాయ్ అండి. ఈరోజు పూసలాంటి ఆవు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పూసగా ఎంత బాగా వచ్చిందో ఆవు నెయ్యి. ముందుగా పెరుగు మీద మేగడంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. నేను 10 రోజుల నుంచి స్టోర్ చేసుకున్న మేగడ్ని ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఇది హాఫ్గా 2 టైమ్స్ మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసిన తర్వాత చూడండి ఆ థిక్ లేయర్ చిన్న థిక్గా బబుల్స్ టైప్లో వస్తూ ఉంటుంది. దాన్ని ఒక గిన్నెలో వేసుకుందాం. దీన్ని ఇప్పుడు చేత్తో మెత్తగా మలుపుకుంటూ స్మాల్ సైజ్ బాల్స్ కింద చేసుకుందాం. ఇలా వచ్చిన వెన్నని ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ మరియు ఐస్ వేసుకొని ఒక 4-5 సార్లు వాటర్ నార్మల్గా వచ్చే వరకు కడుక్కోవాలి. ఇప్పుడు 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నాకు వాటర్ చూడండి కలర్ మారకుండా వాటర్లా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఈ వెన్నను పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ మరగబెట్టుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఉంటేనే గిన్నె అడుగు మాడకుండా ఉంటుంది. అటు ఇటు అలా తిప్పుతూ ఒక 5 మినిట్స్కి ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నెయ్యి బాగా మరిగిపోయిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఆ నెయ్యిలో వేసుకుందాం. తమలపాకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట వేయడం వల్ల. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆవు నెయ్యి రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ. దీన్ని ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోవడమే.